రియల్ ఎస్టేట్లో నిర్మాణ వ్యయం అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 3 ఏళ్లలో సుమారు 35% దాకా కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. భవన నిర్మాణ కూలీల నుంచి మొదలు స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణ సామాగ్రి ధరలు పెరగటంతో ఆ ప్రభావం ఇళ్ల ధరలపై పడుతోంది. అయితే ఇళ్ల ధరలు పెరగడమే కానీ తగ్గడం ఉండదు కాబట్టి ఇంటి కొనుగోలు విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్లో పెరుగుతోన్న నిర్మాణ వ్యయం 3 ఏళ్లలో 35% పెరిగిన కన్స్ట్రక్షన్ కాస్ట్. భవన నిర్మాణ కార్మికుడి రోజుకూలీ 1200. 3 ఏళ్లలో 18% పెరిగిన సిమెంటు ధర. మార్కెట్లో 47% పెరిగిన స్టీల్ ధర. హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో నైపుణ్యం కలిగిన నిర్మాణ కూలీలకు ఇచ్చే రోజువారీ సగటు కూలీ 1200 రూపాయలు. నైపుణ్యం లేని వారికి 900 రూపాయలు ఇస్తున్నారు. ఇక కీలకమైన స్టీల్, సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగాయి. నిర్మాణంలో కీలకమైన సిమెంట్ ధరలు 3 ఏళ్లలో 18% పెరిగాయి. ఒక దశలో పెరుగుదల గరిష్టంగా 39% వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది చివర్లో కొంతమేర ధరలు తగ్గటంతో నిర్మాణ రంగం ఊపిరి పీల్చుకుంది. 53 గ్రేడ్ సిమెంట్ మెట్రిక్ టన్నుకు 2020 ప్రారంభంలో 5120 ఉంటే 2021 నాటికి 7100 చేరి 2022 ఆఖరుకు 5960కి తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో 50 కేజీల సిమెంట్ బస్తా కంపెనీని బట్టి 270 రూపాయల నుంచి 410 రూపాయల ధరలున్నాయి. ఇళ్ల ధరలు పెరుగుతూ ఉండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరడం లేదు. పైగా గత 3 ఏళ్లలో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. కార్మికుల కూలీ నుంచి మొదలు సిమెంటు, స్టీల్, కాంక్రీట్, అల్యూమినియం, కాపర్, డీజిల్ ధరల పెరుగుదలతో నిర్మాణ వ్యయం సగటున 3 ఏళ్లలో 35%కి పైగా పెరిగింది. ఇక స్టీల్ ధరలు 3 ఏళ్లలో భారీగా పెరిగాయి. 3 ఏళ్ల క్రితం టన్ను 42,480 రూపాయలుగా ఉన్న రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ ఏకంగా 43% పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కంపెనీని బట్టి టన్ను స్టీలు 62,000 నుంచి 72,000 రూపాయల వరకు పలుకుతోంది. హైరైజ్ అపార్ట్మెంట్స్ ట్రెండొచ్చాక కాంక్రీట్ వినియోగం బాగా పెరిగింది. M25, M30, M35 గ్రేడ్ రకం కాంక్రీటు ధరలు 2020లో 1 క్యూబిక్ మీటర్కి 5,012 రూపాయలుగా ఉండేది. అది ప్రస్తుతం 5,650 రూపాయలకు చేరింది. నిర్మాణాలలో అల్యూమినియం, కాపర్ వినియోగం కూడా ఎక్కువే. భవన నిర్మాణానికి సంబంధించి ఎలక్ట్రికల్ ధరలు భారీగా పెరిగాయి. అల్యూమినియం ధరలు 2020తో పోలిస్తే 2023 ఆఖరు నాటికి 46% పెరిగింది. ఇప్పుడు మెట్రిక్ టన్ అల్యూమినియం 1.86 లక్షల రూపాయలుగా ఉంది. మరోవైపు నిర్మాణ రంగంలో ఇంధన ధరల పెరుగుదల పరోక్షంగా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమవుతోందని JLL నివేదిక చెబుతోంది. సిమెంట్, స్టీల్, కాంక్రీట్, ఇసుక, ఇటుకల వంటి నిర్మాణ సామాగ్రి వేరే చోట తయారై నిర్మాణ స్థలానికి చేరుకుంటాయి. ఇంధన ధరలు పెరిగితే ఆ ప్రభావం నిర్మాణ వ్యయంపై పడుతుంది. గడిచిన 3 ఏళ్లలో డీజిల్ ధర 32% మేర పెరిగింది. దీంతో నిర్మాణ సామాగ్రి రవాణా ఖర్చులు పెరిగి ఆ ప్రభావం నిర్మాణ వ్యయంపై పడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటు ధరలో ఇళ్ల నుంచి మొదలు ఆకాశాన్నంటే హైరైజ్ అపార్ట్మెంట్స్ వరకు నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఆకాశ హమ్యాల భవనాలను 30 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మిస్తున్నట్లయితే నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 5,300 నుంచి 6,300 వరకు అవుతుందని రియాలిటీ నిపుణులు చెబుతున్నారు. నాణ్యంగా, ప్రీమియంగా కట్టే ప్రాజెక్టుల్లో ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. 15 అంతస్తుల పైన కట్టే వాటిలో చదరపడుగు నిర్మాణ వ్యయం 3,800 నుంచి 4,500 రూపాయలవుతుంది. 5 నుంచి 12 అంతస్తులలోపు కట్టే భవనాల్లో చదరపడుగుకి 2,900 నుంచి 3,300 వరకు వ్యయమవుతుంది. అందుబాటులో ఇళ్ల నిర్మాణంలో స్టాండ్లోన్ అపార్ట్మెంట్స్ 5 అంతస్తుల వరకు ప్రతి చదరపడుగు నిర్మాణానికి సగటున 2,200 నుంచి 2,600 ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక విల్లాలలో గ్రాండ్ ప్లస్ 2 అంతస్తుల వరకు చదరపడుగుకి 4,300 నుంచి ప్రాజెక్టును బట్టి 12,000 రూపాయలు వ్యయం అవుతుంది. వాణిజ్య, ఆకాశ హర్మ్యాల నిర్మాణ వ్యయం గృహ నిర్మాణంతో పోలిస్తే తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ చదరపడుగు 4,100 నుంచి 4,800 వరకు ఖర్చవుతుంది.